తిరిగి నుండి ఒక్క తప్పు చేయలేదయ్యా, పరమధర్మంగా బతికానయ్యా, కానీ నన్ను జైల్లో వేశారయ్యా, కొద్ది రోజులు జైలు జీవితం గడిపొచ్చానయ్యా అన్న ఉత్తముల గురించి మాట్లాడాల్సి వస్తే, అయ్యా నువ్వు ఇప్పుడు తప్పు చేయలేదేమో, ఇంతకు పూర్వం తప్పు చేస్తున్నావు, అందుకే నీకు శిక్ష. పరమేశ్వరుడు ఊరికే తీసుకెళ్ళి మరి అలా అయితే మీరు అంటే ఆ ప్రశ్న అడిగితే మరి అందరు తీసుకెళ్ళి జైలు పెట్టాలి కదండి, అందరికి ఒకే రకమైన కష్టం ఇవ్వాలి కదండి, మరి ఎందుకు ఇస్తలేదు? మీకో రకం, మీకో రకం, మీకో రకం, మీకో రకం, నాకో రకం. కారణం ఆయన అనుకున్నాడు అందరికి ఇవ్వాలనుకున్నాడు శిక్ష, ఒక్కటే రకం ఇవ్వాలి కదా. ఇన్ని రకాల శిక్షలు ఎందుకు తెస్తున్నాడు? ఇన్ని రకాల బాధలు ఎందుకు వచ్చాయి భూమి మీదకి? అంటే మనం తప్పు చేసున్నా. దీన్ని మనం అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, తేలికగా అర్థం కావాలంటే, ఇంట్లో అమ్మ ఉంటుంది, అమ్మ గురించి మాట్లాడుకుందాం. అమ్మ దైవస్వరూపం, అమృత స్వరూపం. అలాంటి అమ్మ పిల్లవాడు ఈరోజు పొద్దున్న లేచాడు, ఒక తప్పు చేశాడు, ఏమనుకుంటుంది? ఒరే మారరా అంట, ఇలా చేయద్దురా అని మందలిస్తాడు. మళ్ళీ మధ్యాహ్నం వరకు ఇంకో తప్పు చేస్తాడు, మళ్ళీ మందలిస్తుంది, ఒరే మారరా అంటారు. సాయంత్రం వల్ల తప్పు చేశాడు, ఈరోజు 3-4 చేశాడు తప్పులు, మన్నించిందమ్మా, తెల్లవారు మళ్ళీ చేశాడు. ఇలా సీరియల్గా 3 రోజులు తప్పు చేశాడు. ఇప్పుడు 3 రోజులకు అమ్మ విసిగెత్తి ఏం చేసింది? 3వ రోజున, మొదటి రోజున తప్పేదిందో పొద్దున ఏం చేసిందో దాన్ని గుర్తు చేసుకుంటూ కొడతాడు. అరే మొన్నటి రోజున చూశానురా, ఆనాడు చేసా ఊరుకున్నా, మధ్యాహ్నం చేసా ఊరుకున్నా, తెల్లవారు చేసిన ఊరుకున్నా, 3 రోజులు అవుతుందిరా, ఎంత విసిగిస్తావురా అని ఆ రోజు చేసిన తప్పును గుర్తు చేసి కొట్టిన తండ్రులు లేరా ఇక్కడ? తండ్రులు లేరా ఇక్కడ? మరి అశాశ్వతమైన తల్లిదండ్రులకు మనకే ఇంతుంటే, మరి శాశ్వతుడైన సర్వ స్వతంత్రుడైన పరమేశ్వరుడికి ఇవి గుర్తుండవా? శిక్షలు వేయడా? చెప్పరే? అర్థమైందా? అయ్యా నేను ఏ తప్పు చేయలేదు, అయినా నాకు కష్టాలు వస్తున్నాయి అయ్యా అంటే, ఇప్పుడు చేయలే మహాత్మా, మొన్న చేశావు, మొన్నటి తప్పుకి వాళ్ళు చేశాడంటే పోయిన జన్మలు చేశావు. మనకు ఒక్కరోజు ఎలా చూసుకుంటామో పరమేశ్వరునికి ఒక్కొక్క జన్మ ఒక్కొక్క నిమిషం, ఒక్క నిమిషం కింద లెక్క కట్టుకుంటాడు. అరే నిమిషం కింద నీకు చెప్పాను, ఆ నిమిషంలో మళ్ళీ ఎలా లెక్క కడతాడు? 60 సెకండ్లు ఉంటాయి నిమిషంలో. 60 సెకండ్ల కింద మొదటి సెకండ్ కింద ఏ తప్పు చేశావో క్షమించాడు. అంటే 60 సెకండ్లు అంటే 60,000 జన్మలు కావచ్చు, అక్కడ క్షమించాడు. అలా 60,000 జన్మలు క్షమించాడు. ఇప్పుడు ఒక్క నిమిషానికి వచ్చాడు, ఇక ఓపిక పట్టలేడు పరమేశ్వరుడు. ఇప్పుడు ఈ జన్మ వచ్చిందని మనకు, ఈ జన్మలో శిక్ష వేశాడు. తప్పదురా, అనుభవించురా అని. ఏ తప్పు లేకపోయినా అకారణంగా కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు మనకు. ఎందుకు పడ్డారంటే కారణం ఇదే. ఆయన సర్వస్వతంత్రుడు పరమేశ్వరుడు. ఆయన ఒకరు చెప్తే వినేవాడు కాదు, లయకారకుడు, స్థితికారకుడు కూడా. మీరు ఒక పరమేశ్వరుని అంట అనుకోకండి, స్థితికారకుడు కూడా సర్వస్వతంత్రుడే, సృష్టికారకుడు కూడా సర్వస్వతంత్రుడే. ఆయన సృష్టి చేసేటప్పుడు అయ్యా నన్ను క్షమించండి, కొంచెం మంచి రాత రాసి అందంగా తయారు చేసి ఉన్నతమైన కుటుంబంలో వెయ్యండి అంటే వెయ్యడు. ఆయన సర్వస్వతంత్రుడు. నువ్వేమేమి చేశావో అన్నీ గుణించి ఉన్నాయి అక్కడ. ఏ రూపంలో ఉన్నాయి? ఎలా? ఎవరు చూశారు మనం చేసిన తప్పులన్నీ? 18 సీసీ కెమెరాలు చూశాయి. ఏంటి ఆ 18 సీసీ కెమెరాలు? పంచభూతాలు 5: గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి. ఇవి 5 సీసీ కెమెరాలే. దయచేసి బాగా పట్టుకోండి. ఇది గనక మనుష్యుడికి అర్థమైతే అసలు క్షణకాలం కూడా తప్పియదు. ఇవి 5 సీసీ కెమెరాలు కనబడుతున్నాయి. 5 చూస్తున్నామా? గాలి కనబడుతుంది కదా, గాలి వీస్తుండమ్మ, గాలి తగులుతుంది అంటున్నారు కదా. నీరు తాగుతున్నాం కదా, నిప్పుతో వెలిగించుకొని వండుకొని తింటున్నాం కదా. ధరని భూమి మీద ఇల్లు కట్టుకొని దున్నుకొని పంటలు పండించుకొని తింటున్నాం, అమ్ముకుంటున్నాం కదా. కోట్లు మూలగట్టుకుంటున్నాం కదా. ఆ భూమిలోంచి వచ్చినవే బంగారం, వజ్రాలు, వైడూర్యాలు అన్ని భూమిలోంచి వస్తున్నాయి. ఇనుము
రాగి, ఇత్తడి, సర్వలోహాలు భూమిలోంచి వచ్చేవి. అవన్నీ వాడుకుంటున్నాం కదా. అంటే భూమి కనబడుతుంది కదా, ఆకాశం కనబడుతుంది కదా. ఇవి 5 పంచభూతాలు సీసీ కెమెరాలు. ఇంకా సూర్యుడు సీసీ కెమెరానే కనబడుతున్నాడు కదా, చంద్రుడు సీసీ కెమెరానే కనబడుతున్నాడు కదా. ఇంకో వారం రోజులలో పరిపూర్ణంగా కనబడతాడు, తెల్లగా చల్లగా మంచి కనబడతాడు. ఆయన సీసీ కెమెరానే. సూర్య చంద్రులు 2 ఎన్నైనాయి? 7 సీసీ కెమెరాలు అయినాయి. ఇంకా రాత్రి కనబడుతుందా చీకటి? అప్పుడుందా నల్లగా ఉందా? అది కూడా చీకటి కనబడుతుంది కదా. తర్వాత పగలు, ఇవాళ పొద్దున్న దాకా చూసాం కదా పగలు. ఎండాకాలం అయితే అబ్బాయి ఏమెండరా అంటాం కదా, అది పగలు, అది కనబడుతుంది కదా. ఇప్పుడు 2 ఎన్నైనాయి? 9 సీసీ కెమెరాలు. ఇంకొకటి సూర్యోదయం. సూర్యుడు ఉదయించగానే మనం లేస్తాం కదా. అంటే మనం అలా కాదండి, సూర్యుడు ఉదయించకుండా లేస్తాం. మనం గొప్ప వాళ్ళ మహాత్ములం, మహాభారత వారసులం. సూర్యుడు ఉదయించకముందే లేస్తాం. లేచి స్నానమాచరించి ఇంటి యందు దీపారాధన చేసుకుంటాం. కలిగినంత శక్తి మేర పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటాం, ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటాం. చేసుకొని బయటకు రాగానే ధక్ 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 అని తెలుసుకుంటాడు స్వామి సూర్య భగవానుడు. ఎంత తేజమూర్తి ఉంటాడో నా తండ్రి. తినాల్సిన అవకాశం ఇస్తే ఎవ్వరికి తెలియకుండా ఒక్కొక్కరు తినేవారు. లైన్లు కట్టి మన కాశీలో కనుక, ఇక్కడ వెంకటేశ్వర స్వామి తిరుమలలో కనుక దర్శనం ఉంది, ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి స్పర్శ దర్శనం అని కాశీలో ఉంటుంది. చాలామంది 2 గంటలకి లేస్తారు. లేచి స్నానం ఆచరించి ముందు ఉండాలి. ఎంత గంటే ఉంటుంది స్పర్శ దర్శనం అని ముందుగా ఉండాలని లైన్లో వాళ్ళు 2 గంటలకి లేచి స్నానాలు ఆచరించి చక్కగా వెళ్ళి స్వామివారి యొక్క ద్వారం ముందు నిలబెడతారు. అలా ఒక వరం ఇచ్చినటువంటి ఈ సూర్యుడిని తినటానికి మీకు అవకాశం ఇస్తున్నాం నరులారా అంటే ఎంతమంది లేచేవారు? 2 గంటలకు. అబ్బో నిన్న తప్పిపోయింది కానీ, అంటే ఇవాళ తిన్నారు అయితే మళ్ళీ వస్తారు రేపు. అలా వరం ఉంది కాబట్టి ఆయనకు, ఈరోజు నేను తినలేకపోయినా, లేట్గా పోయినా కానీ రేపు పొద్దున్నే లేస్తా అని 2 గంటలకే లేచి స్నానమాచరించి చక్కగా ఇంటి ముందట నిలబడతారు. రా రా తింటా తింటా నిలబడతారు. అంత మధుర పలంగా నిలబడతాడు సూర్య భగవానుడు. సూర్యోదయం అది కూడా సీసీ కెమెరానే. సూర్యుడు ఉదయిస్తూ కూడా రికార్డ్ చేస్తుంటాడు. ఎవరు లేచారు, నాకు నమస్కరిస్తున్నారు అని చూస్తూ ఉంటాడు సూర్య భగవానుడు. ఎవరైతే నమస్కరిస్తుంటాడో ఆయన రికార్డింగ్ చేసి ఒక చోటికి పంపిస్తుంటాడు. ఆయన సూర్యోదయంలో సీసీ కెమెరానే. ఇంకొకటి సూర్యాస్తమయం. సూర్యోదయంలో ఎర్రగా ఎలా ఉంటాడో స్వామి దక్ 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 అని ఎలా మెరుస్తాడో అలాగా మళ్ళీ ఎర్రటి పండులాగా ఇక్కడ పశ్చిమ దిశలో కనబడతాడు అని స్వామి. పరమాద్భుతంగా కనబడతాడు. ఇంకో మాట, పొద్దున తప్పిన వాళ్ళకు సాయంత్రం కూడా ఇస్తామంటే పగలే వచ్చి కూర్చుంటారా? పొద్దున తప్పేది ఇప్పుడన్నా తింటా అని అక్కడ వచ్చి కూర్చుంటారు. అంత మేలిమిగా నడుతుంటారు సూర్య భగవాను. అలాంటి భగవంతుడు సూర్యోదయం సూర్యాస్తమయం ఇవి సీసీ కెమెరాలే. సూర్యుడు అస్తమిస్తూ రికార్డింగ్ చేస్తాడు, సూర్యుడు ఉదయిస్తూ రికార్డింగ్ చేస్తుంటాడు. ఇవి 9 వచ్చినాయా? ఎన్ని వచ్చినాయి? 11 వచ్చినాయి. ఒక మాట చెప్తారు, ఆయన ఉదయించేటప్పుడు రికార్డింగ్ చేయడం ఏంది, అస్తమించేటప్పుడు రికార్డింగ్ చేయడం ఏందయ్యా, ఇది నాకు నచ్చలే, నేను నమ్మా అని నా బోటిగాడు అన్నాడు అనుకోండి. మీరు మాట చెప్తారు, అద్భుతమైన మాట. ఏం చెప్తారు తెలుసా? ఇంట్లో 10 లక్షలు ఉన్నాయి, 10 తులాల బంగారం ఉంది. పక్కింటికి వెళ్ళాలనుకున్నా, పొద్దున పోవాలనుకున్నా, పోయినా ఇనపెట్టనో బీరువనో కబోర్డ్సో తాళం గట్టిగా వేశానా అని చూసుకున్నాను. బయలుదేరేటప్పుడు మళ్ళీ తయారై మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్ళి చూస్తుందని, భద్రంగా ఉందా అని చూస్తాను. చూసి గడప ద్వారానికి తాళం వేసి మళ్ళీ ఏం చేస్తా, అంత దూరం వేసి మంచి పడ్డారు తాళం అని మళ్ళీ వెళ్తా, మళ్ళీ చూసుకుంటాను. అంటే ప్రతిసారి చెక్ చేసుకోవడమే. అశాశ్వతమైన బంగారాన్ని, ధనాన్ని అన్నిసార్లు నువ్వు చెక్ చేసుకుంటే శాశ్వతమైన ధర్మాన్ని కాపాడాలంటే పరమేశ్వరుడు రికార్డింగ్ చేయడా? ఉదయం చేస్తాడు, సాయంత్రము చేస్తాడు. ఎంత అద్భుతంగా వివరిస్తారో చూడండి. అలా 11 సీసీ కెమెరాలు వచ్చాయి కదా.
12వది ఏంటిది? ప్రతి జీవిలో, ప్రతి మనుష్యుడిలో ఉంటుంది. ప్రతి జీవుడిలో ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ కూడా కనబడుతుందా? కనబడుతుంది. ఎలా? పక్క వెంట తల్లి బీడీలు చేస్తుంది, ఆ తల్లి పక్కన 4 బీడీలు తీసుకుని లేస్తుంది. ఇక్కడ చూసి ఏమైంది, ఏమో బాగా లేవేంది అంటే, అమ్మో నేను తీయలేదా బాగుంటుందంట. నీ ఆత్మ ఏమంటుంది? ఇప్పుడే తీసే వాళ్ళకి 3 గోళీలు దబాయిస్తున్నావు ఆత్మ అంటారు కదా. అది ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. అది సీసీ కెమెరానే. నువ్వు దొంగతనం చేశావు, తప్పు చేశావని ఎప్పుడు కూడా అంటుంది. వచ్చాయా 11? 12 వచ్చాయా? చాలా బాగా పట్టుకుంటున్నారు. ఇంకా ఉన్నాయి కనబడనివి 4 చతుర్వేదాలు. ఏంటి చతుర్వేదాలు? ఋగ్వేదం, యజుర్వేదం, సమవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలు కూడా సీసీ కెమెరా లెక్కని కనబడవు. ఇంకో 2 ఉన్నాయి కనబడని సీసీ కెమెరా. సత్యం కనబడదు. సత్యం కనబడదు. ఏంటా సత్యం? నేను చిన్నతనంలో చిన్నగా పసిగుడ్డుగా పుట్టాను, గంట తర్వాత మారాను, రోజు తర్వాత మారాను, నెల తర్వాత బొర్లబడ్డాను, 3 నెలల తర్వాత పాకాను, 6 నెలల తర్వాత నిలబడ్డాను, 6 ఏళ్ళ తర్వాత నడుస్తున్నాను. ఇది సత్యం కాదా? కానీ కనబడ్డదా? బోర్లా పడ్డది, శరీరం మారుతున్నది. శరీరంలో మార్పులు ఎప్పుడైనా కనబడదా? మన శరీరమే మనకు కనబడదు. అదే సత్యం. ఇంకా దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, కానీ మన దేహం గురించి ఎప్పుడు సరిపోతుంది ఉదాహరణ. ఇది సత్యం, కనబడదు. ఇది సీసీ కెమెరా అనే. పిల్లలు దయచేసి లోపలికి రండి, నాయన. భక్తి వల్ల ఇంతే దేదీప్యమానంగా పూర్తి కావాలని కోరుకుందాం పరమేశ్వరుడు. ఇప్పుడు సత్యం అలా ఉంటుంది. సత్యం కూడా సీసీ కెమెరా. ఇంకొకటి ధర్మం అని ఉంటుంది. ధర్మం ఎలా ఉంటుంది? ధర్మం అనేది కనబడదు. ఏంటి కనబడదు? ధర్మం ఎలా ఉంటుంది? నేనున్నాను, ఇక్కడ ఉన్నంత వరకు మీకు గురువుగారు చెప్పినటువంటి మహాభారతాన్ని చెబుతున్నాను. కానీ నా ద్వారా పలికించబడుతున్నటువంటి మాట మీకు కనబడుతుందా? ఒకవేళ అది కనబడద్దని నేను కూడా మాట్లాడలేదు, మీకు వినబడుతుందా? ఇది ధర్మం. 2, ఇక్కడైతే నేను ప్రవచనకర్తగా ఉన్నాను, దిగితే మీలో ఒకరిని అవుతాను, అదొక ధర్మం. నా ఇంటికి వెళ్తే నా భార్యకి భర్తను అవుతాను, అదొక ధర్మం. నా పిల్లలకు తండ్రిని అవుతాను, అదొక ధర్మం. నా పూజా గదులకు వెళ్తే నేను ఒక భక్తుడిని అవుతాను, అదొక ధర్మం. నా తండ్రి దగ్గరికి వెళ్తే నేను ఒక పుత్రుని అవుతాను, అదొక ధర్మం. కష్టపడి పని చేసేటప్పుడు శ్రామికుని అవుతాను, అదొక ధర్మం. కనబడదా? కనబడదు. ఒక్కడే మారుతూ ఉంటాడు. ఉన్నదొక్కటే ధర్మం, మారుతూ ఉంటుంది. కనబడకుండా ఉండేది ధర్మం, సత్యం. ఇవి 2, అవి 4, 6, అవి 12. 18 సీసీ కెమెరాలో ప్రతి జీవి ఎదుగుతున్న దాన్ని, అనుసరిస్తున్న దాన్ని, ఆచరిస్తున్న దాన్ని, వింటున్న దాన్ని, వదిలేసిన దాన్ని, పట్టుకున్న దాన్ని, పట్టుకోబోయేదాన్ని, పట్టుకోలేకపోతున్న వారిని అన్నింటినీ అణువణువున రికార్డింగ్ చేస్తుంటాయి. ఇవి ఇలా రికార్డింగ్ చేస్తే చిత్రంగా, గుప్తంగా ఒకరు రాస్తూ ఉంటారు, అందులో రికార్డింగ్ అవుతూ ఉంటాయి. ఎందుకు ఇంత వివరంగా చెప్పానంటే రేపు ఒక్కరోజు ఇల్లు నేను చెప్పలేను. అందుకే చివరిసారిగా సీసీ కెమెరాల గురించి చెప్పమని ఆజ్ఞ పరమేశ్వరుంది. అందుకే చెప్పాల్సి వచ్చింది ఇంత వివరంగా. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఈ సీసీ కెమెరాలను మరిచారా మీరు రికార్డింగ్లో పడిపోతారు. మరో జన్మ ఈశ్వరుడు సర్వ స్వతంత్రుడు. ఆయన ఎప్పుడు కానీ మనం చెబితే వినేవాడు కాదు. మన అన్ని తప్పులు అక్కడ రికార్డింగ్ చేసి ఉంటాయి, ఇచ్చేస్తుంటాడు నరకాన్ని. సృష్టించేటప్పుడు బ్రహ్మను నువ్వు ఎన్ని రకాలుగా ప్రాధాయపడినా ఆయన సృష్టిలో అలానే సృష్టిస్తుంటాడు. పెట్టేటప్పుడు మనం కోరుకుంటాడు. పెట్టేది ఎవరు? స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు. ఆయన అడుగుతాం పెట్టేటప్పుడు, అంటే ఆయన తయారు చేసేటప్పుడే మళ్ళీ పెట్టే కాడికి పంపిస్తాడు. పంపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఒక 10 కోట్లు ఇవ్వు, 100 కోట్లకు అధిపత్యం చెయ్యి, నేను గొప్పవాణ్ణి కావాలి, గొప్ప వ్యాపారాలు చేయాలి. ఆయన అడిగితే ఇవ్వదు. ఆయన సర్వస్వతంత్రుడే.
ఆయన ఏం చేస్తాడు, ఇంతకు పూర్వ జన్మలలో ఏమేం చేశావో అవన్నీ చూస్తాడు. చూసి నాయన ఈ జన్మకు నువ్వు దరిద్రుడు వేరా, పోరా అక్క తిని పోరా అంటాడు. అంతకు మించి వాడు ఏం చేసినా కాలేదు కోటీశ్వరుడు. ఈ జన్మకు నువ్వు కోటీశ్వరుడు నాయన అని కడుపేద వాళ్ళ ఇంట్లో పుట్టిస్తాడు, కానీ పెద్ద కోటీశ్వరుడు అవుతాడు. ఒరే ఈ జన్మకు నువ్వు ఎక్కడ దానం చేయకురా, కోటీశ్వరుడివి కానీ రూపాయి దానం చేయకురా, అలానే పెట్టుకొని సావరా, సచ్చి మనలో జన్మెత్తరా అంటాడు. కొందరు అలానే ఉంటారు, కోట్లుండి వాళ్ళ దరిద్రానికి ఏం పట్టుకుపోతారో తెలియదు వాళ్ళకు, అది వ్యామోహం. నేను చాలా మందిని చూశాను, అయ్యా 1 లక్ష పెట్టి ఒక గోశాల కట్టించవయ్యా, ఒక 10 గోవులను సాధవయ్యా, కోటీశ్వరుడు కదా, జాగుంది ఎకరాల కొద్దీ, 1 ఎకరములో కంపౌండ్ వాళ్ళు పెట్టి దాంట్లో 10 గోవులను పెట్టి సాధు, ఆ 10 గోవులు 20 అయితే 20 గోవులు అయినప్పుడు 4 పని వాళ్ళని పెట్టి ఆ 20 గోవులు ఆ పిల్లలు తాగంగా, దూడలు తాగంగా కొన్ని పాలు మిగులుతాయి. ఎందుకంటే దూడ పూర్తిగా తాగదు. ఒక ఆవు, మామూలు ఆవు అయితే 2 లీటర్లు ఇస్తుంది పాలు, అది మహా అయితే పొద్దున 1/4 లీటర్ సరిపోతుంది, సాయంత్రానికి 1/2 లీటర్ సరిపోతుంది. లీటర్ పోయినా ఇంకా లీటర్ ఉంటుంది, అంటే 20 ఆవులు, 20 ఆవులు అంటే 20 లీటర్ల పాలు, ఆవు పాలు. ఆ పాలను చక్కగా తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటళ్లలో డెలివరీ అయ్యి పాలు పడక తల్లులకు ఇబ్బందులు పడుతూ శిశువులు బాధపడుతున్నారు. అలాంటి బాధపడకుండా 20 లీటర్ల పాలు తీసుకెళ్ళి హాస్పిటల్లో అందరికీ ఆపటం చొప్పున పనిచేసి వస్తే నువ్వెంత పుణ్యాత్ముడైతావో తెలుసా. ఈ జన్మకు ఇది చేసుకుంటే మరు జన్మలో రాజు అయిపోతావు. ఎందుకు 1 కోటి రూపాయల నుండి వినియోగించుకుపోయావు, కోట్ల ధనం నుండి వినియోగించుకుపోయావు, ఎకరాల జాగుండి వినియోగించుకోలేకపోయి, ఎందుకు నీ జన్మ అనిపిస్తుంది కొందరు చూస్తే. కానీ మన గురువు గారు ఉన్నారే, చాగంటి కోటేశ్వరరావు గారు మహాత్ముడు, కారణజన్ముడు ఆయన నిజంగా ఈ కాలంలో. అంటే కొందరు ఆయన విమర్శించేవారు కూడా ఉన్నారు, అది మనకు అక్కర్లేదు. ఎందుకంటే మనిషి అన్నప్పుడు విమర్శ ఉంటుంది, సన్మానం రెండు ఉంటాయి, మంచి చోటు రెండు ఉంటాయి. మహానుభావుడు, ఆయనను కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఇదే గోశాల పెట్టి కొన్ని లీటర్ల పాలను హాస్పిటళ్లకు దానంగా పంపిస్తుంటాడు మహానుభావుడు. ఆ గోశాలను రూపాయి పైసా కాసు పుచ్చుకోడు, ఉచితంగా హాస్పిటల్ పంపిస్తాడు. ఏ తల్లుల కింద పాలు పడక పిల్లలు బాధపడుతున్నారో అనే సంకల్పం ఒకటైతే, ఆవు పాలు పుట్టుకతో వాడికి పట్టిస్తే వాడు జ్ఞానవంతుడవుతాడు, రేపటి తరం జ్ఞానతరం అయిపోతుంది, నా తల్లి భరతమాతకు ఉపయోగపడతాడని మహాత్ముడి యొక్క ఆలోచన. ఆ ఆలోచనకే ఆయన యొక్క గోశాల నుండి కొన్ని వందల లీటర్లు ఆసుపత్రులకు వెళ్తుంటాయి. అలాంటి కారణం చేసేవాళ్ళు, సత్కార్యం చేసేవాళ్ళు ఇందులో సభలో ఒక్కరు లేరా? ఈ గ్రామంలో ఒక్కరు లేరా? ఇంకొక మాట చెప్తా, డబ్బు ఉంటేనే చేస్తామా? డబ్బే కావాలా? ఆలోచన ఉంటే చాలు చేయవచ్చు. ఆలోచన వచ్చింది, ఎక్కడికో వెళ్ళాను, ఎకరం జాగా లేదా 2 ఎకరాలు లీజుకు తీసుకున్నాను, 10 ఆవులను తెచ్చాను. ఏ ఆవులను తెచ్చాను? కోతకు పోతున్న ఆవులను తీసుకొచ్చుకున్నాను. అది చాలా పుణ్యం. కోతకు వెళ్ళిపోతున్న ఆవులు ఎలా ఉంటాయి? బక్క చిక్కిపోయి ఉంటాయి, బాధలో ఉంటాయి, రోగాలతో ఉంటాయి. అలాంటి ఆవులను తీసుకొచ్చి ఒక పశు డాక్టర్ని తీసుకొచ్చి కొంత, ఈ కాలంలో అదృష్టవంతులం అండి, బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి, మహిళా గ్రూపులలో కూడా లోన్లు ఇస్తున్నాయి. ఆ లోన్లు తీసుకొచ్చి అందులో 10 ఆవులను వేసి అవి సాకి గడ్డి పెట్టి పని వాళ్ళని పెట్టుకో, నువ్వు చేయకు, గొప్పడు. ఓ 3 పని వాళ్ళని పెట్టేస్తే వాళ్ళే తీస్తారు పెండ, వాళ్ళే వేస్తారు తోడ, వాళ్ళే పితుకుతారు, వాళ్ళే తీసుకొని వస్తారు. ఖాళీ నిల్చో కూర్చోాడ. ఈ ఆలోచన ఉన్న వాళ్ళు కూడా చేయవచ్చండి. డబ్బున్న వాళ్ళు ఏ దరిద్రులు వాళ్ళు. ఎందుకు? పుణ్యకార్యం చేయలేనటువంటి దరిద్రులు. శాస్త్రం ఇలానే చెప్తుంది, డబ్బుని వినియోగించిన వాడి దరిద్రుడు అనరా? నా 1 లక్ష రూపాయలు ఉన్నాయి, ఇప్పటికీ 10 సంవత్సరాలు దాచిపెట్టి ఎందుకు పనికి వచ్చింది? అది రూపాయిది అన్నకి రూపాయి ఇస్తే 99,999 అవుతుందని అడుక్కొని కాళ్ళు మొక్కి ఛాయదస్త బయటకి. ఇతన్ని దరిద్రుడు అంటారా, కోటీశ్వరుడు అంటారా, లక్షాధికారి అంటారా? ఇలాంటి వాళ్ళు పుష్కలంగా ఉన్నారు. డబ్బు కోకలుగా ఉండి ఈశ్వరుడు ఇచ్చాడు, వీడికి డబ్బు ఇస్తే ఏం చేస్తాడు అని కొందరికి ఇస్తాడు.
ఎవరు? సర్వస్వతంత్రుడైనటువంటి స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు ఇస్తాడు. ఇచ్చి నాయన ఏ ధర్మకార్యాన్ని పట్టుకుంటో పట్టుకోరా అంట. మనం ఏం చేస్తున్నాం? బ్యాంకులలో దాచిపెడుతున్నాం, రేపు చచ్చిపోతున్నాం. అది కొందరు డబ్బు అయితే పిల్లలు వాళ్ళ మనమలు కూడా తింటలేరు, వాళ్ళకి తెలియదు. అది అలానే మునిగిపోతున్నాయి కొన్ని లక్షల కోట్లు. పాపాత్ముడు ఇప్పుడు ఎక్కడ పుట్టాడో తెలుసా? అదే బ్యాంకులో ప్యూన్గా పుట్టాడు, సెక్యూరిటీగా పుట్టాడు. ఈయన దాన్ని తిండి లేక ఆ బ్యాంకు ముందు కాపలా కాస్తున్నాడు, అరకొర జీతంతో బతుకుతున్నాడు. ఎక్కడ వెళ్ళి జీవితం? ఆ బ్యాంకులో కోటీశ్వరుడిగా వెళ్ళిన వాడివి ఇవాళ ఆ బ్యాంకు ముందు కాపలా కాస్తున్నాడు. జీవితాలను మార్చాలని దయచేసి పరోపకారానికి వెళ్ళాలని నేను మహాత్ముడు ఒక పాటలో చెప్పాడు. పరోపకారం చేసినవాడు సంసారి అయినా పుణ్యాత్ముడు అన్నాడు, తపస్సు చేసుకున్నవాడు సన్యాసి అయినా ఏమీ లేనివాడే అన్నాడు. ఎంత గొప్ప అర్థం చెప్పాడు మహాత్ముడు. ఎందుకంటే దేని గురించి అండి మనం బ్రతుకుతున్నాం? తెలియదా అంటే చాలామందికి తెలుసు అన్ని విషయాలు. కొందరు మహాత్ములు ఉంటారు, ఎలా ఉంటారు తెలుసా? పుట్టింది మొదలు చచ్చేదాకా ఈ దేహం మీద ప్రేమే. ఎంత ప్రేమో! ఇష్టమంతా నొప్పించుకోడు, నాలంటోడు అలానే ఉంటాడు, నొప్పించుకోడు. కానీ సరేనైనా బతుకున్నంత కాలం దాని మీద వ్యామోహం పెట్టుకున్నావు, బతుకుని కర్మ. కానీ చచ్చిన తర్వాత ఎందుకు పనికిరాని దేహం అది, ఆ దేహాన్నైనా దానం చేయాలని అంటే అప్పు చెయ్యాలి అని బతుకున్నప్పుడు అంటున్నారు. ఎంతటి గుణమండి మనకి నిజంగా. చచ్చిన తర్వాత పనికిరాని దేహాన్ని దానం చేయని బతుకా దేని గురించి? చచ్చిన తర్వాత మీకు ధైర్యం ఉంటే శ్మశానంలోకి వెళ్ళండి, మట్టిలో కప్పి పెట్టినట్టు దాన్ని 1 నెల 3 నెలల తర్వాత వెళ్ళండి. వెళ్ళి దాన్ని తవ్వండి, పొద్దుదాకా వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. తవ్వి ఒకసారి చూడండి ఆ శరీరాన్ని. ఇంతింతలో పురుగులు ఉంటాయి లోపల, ఇంతింతలో పురుగులు ఆ శరీరాన్ని పట్టి పీకుతూ ఉంటాయి. మనం కదా ఏదైనా పదార్థం అంటే స్పూన్తో ఇట్లా ఒలుసుకొని తింటామే గట్టిగా ప్రేమతోటి. అలాగా ఆ పురుగులు ఆ దేహాన్ని బట్టి గట్టిగా లాక్కుంటాయి. ఎందుకు తెలుసా? ఆ దేహాన్ని అలా పెంచాడు వాడు. తిడతాయట ఆ పురుగులు, ఏం పెంచావు ఆ దేహాన్ని, మూర్ఖుడా, పీకిన వస్తలేదురా అని తిడతాయట పురుగులు. ఒక చోట చెప్పారు పెద్దలు, నిజం ఇది అబద్ధం కాదు, మన గురుగారే చెప్పారు ఒక చోట, మీరు చూడండి వీడియోలలో. ఎందుకు ఆ దేహం అలా మట్టి పాలైపోతుంది? అగ్నికి ఇచ్చేస్తారు కొందరికి, బూడిదైపోతుంది. ఏమొచ్చింది అంత? ఏమీ రాలేదు. మహానుభావుడు మన ఎంత గొప్ప చెప్పాడు ఈ దేహం గురించి. చచ్చిన తర్వాత ఏమవుతుంది? కనీసానికి చచ్చిన తర్వాతనైనా ఈ దేహాన్ని ఇచ్చి అలానైనా పుణ్యం కట్టుకోండి. ఆత్మ ఎలా వెళ్ళిపోతుంది? ఎందుకండి ఇంత వ్యామోహం? అలాంటివి కూడా చేయకపోతే సర్వ స్వతంత్రుడైనటువంటి స్థితికారం ఇస్తాడా? డబ్బు ఇవ్వండి ఇస్తాడా? రూపాయి కాస్ట్ కూడా ఇయ్యడు ఎక్కువ, అనుభవించుగానే అనిపిస్తుంది. ఇక లయకారకుడు, ఆయన లయం చేసినప్పుడు అయ్యా నీ నామని చెప్పుకొని పోయేలాగా చూడవయ్యా. బతికినంతకాలం ఏదో ఆశకు వెళ్ళాను,